కరిగేది కరగదు తెలిసిపోతుందిగా. ఉప్పు కప్పు నంబుడొక్క పోలక నుండు తెలిసిపోద్ది కదా. కాబట్టి అన్ని మతాలు సమానం అని అబద్ధం ఆడకండి, ఆ భ్రమలో బతకండి. మన పండగలు మన ఉత్సవాలు జరగాలంటే మనం ఉండాలి. క్రైస్తవం ఇస్లాం రెండూ కూడా మన నాశనాన్ని కోరుకుంటాయి. ఆ పుస్తకాల్లో అవే రాసి ఉంది. వీడెళ్ళి భయ్యా హలాల్ హోగయ్యా అంటాడు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారికి అలాలు ఎందుకండి, పొలాలు కానీ కావాల్సింది, ఆయనకి అలా ఎందుకండి తెంగరాదవా. అదేం కోసుకున్నాడు అయితే అక్కడికి వెళ్ళి పోయించుకోవాలి కదా. వీడికి అలాలు కావాలా. మరి ముస్లిం దగ్గరికి వెళ్ళి మేము అమ్మవారి దగ్గర కోసి తెచ్చాము అని ఇవ్వండి, వింటారా? వాళ్ళకి లేని నీకెందుకు? మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ నాన్నగారు ఉన్నారా, ఇదో ప్రశ్న పద్ధతి. ఇలా కాకుండా ఎలా ఇంకోలా ఎలా అడగచ్చు? మీ అంత అందంగా అడగండి. మీ అమ్మ మొగుడు ఉన్నాడా? ఇలా అంతే. ఎవరన్నా ఇలా అంటే మన రిప్లై ఎలా ఉంటే బాగుంటుందంటే రియాక్ట్ అవ్వాలా వద్దా? మీ నాన్నగారు ఉన్నారా అన్నప్పుడు నాన్నగారు ఉన్నారని నేను చెప్తాం. నీ అమ్మ మొగుడు ఉన్నాడంటే దానికి తగ్గట్టు చెప్పాలి కదా. రెండింటికి ఒకలా చెప్పావంటే నీ పుట్టుకేదో తేడా అని అర్థం. అన్నీ ఒకటే అని చెప్పావంటే నీ పుట్టుక ఇంత తేడా అని అర్థం. ఏం చెప్పాడు బాలకృష్ణ? బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు రాధా మనోహర్ చెప్తున్నాడు ఆల్ ఆర్ నాట్ సేమ్. అర్థమైంది కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. చాలా సంతోషం. ఇదేమన్నా చూస్తారు వీళ్ళు. ఒక్క 1 minute సెల్లోంచి వేయగలరేమో చూడరా, వేస్తారా? అతనే అది ఇచ్చేయి, పంపించకూడదు, ఇచ్చేయాలి అతనికే. నీ బ్రెయిన్ వాడకూడదు, ఇచ్చేయాలి. మామూలుగా ప్రమాదం ఏంటంటే మనం ఏం చెప్పినా ఎక్కువ మంది మనుషులు ఆ కుక్క చెప్పిందే వింటారు. కుక్క మీన్స్ బ్రెయిన్. అది కోట్ల జన్మల నుంచి అదే చెప్పుద్ది, అదే వింటుంటాడు, మళ్ళీ కుక్కే పడుతుంటాడు. అది గురువు మాట వినాలి, శాస్త్రం మాట వినాలి, కుక్క మాట వినకూడదు. మళ్ళీ కుక్క బతికి అయిపోతుంది. ఆ మనసు వల్లే దుఃఖం, ఆ మనసు వల్లే సంసారం. సమయాన్ని బట్టి బుద్ధి వాడాలి. వేస్తారా? వేయండి. మీ అందరూ అయినా మన గొంతులో పడాలి. బృందావన విహారీ లాల్కి. అమ్మా తల్లి, రోజు మీరందరూ హరే కృష్ణ మంత్రాన్ని ఓ 10 నిమిషాలు జపం చేయండి. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. ఆ పక్క ఈ ముందు ఆడవాళ్ళు తల్లులు అయ్యాక పురుషులు రండి. ఆ పక్క ఈ పక్క రామనామము, మీరు ఏ పక్క చూసినా రామనామము. శబ్దం చేయండి. ఆ వాడ ఈ వాడ రామనామము, మీరు ఏ వాడ చూసినా రామనామము. పలకండి పలకండి రామనామము. బృందావన విహారీ లాల్కి, బ్రజధామ్ కి. బృందావన మధ్యంద
సుందరిది పండే పండే కస్తూరి తిలకం లలాట పతలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం కట్వాంగే హరిచందనం చ తిలకం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో కొలనిదో పరికి గొప్పిల్లో ఎదుకున్న స్వామికి గొప్పిల్లో కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొప్పిల్లో కొలనిదో పరికి గొప్పిల్లో ఎదుకున్న స్వామికి గొప్పిల్లో దండి వైరులను దండిగా నింపిన గొప్పిల్లో కొలనిదో పరికి గొప్పిల్లో ఎదుకున్న స్వామికి గొప్పిల్లో అందరికి అయిపోయిందా గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే. అయిందా అందరికి? అందరం అంతా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. అందరూ ఈ మంత్రం చెప్పి వెళ్ళండి. ఏమన్నా వస్తుందా? చేసేయండి ఒకసారి. ఆనందిస్తారు వీళ్ళు. నన్ను చేస్తారు, కూర్చుని చేస్తారు. ఆనందం శిరము నెత్తి నిలుచును కనివి తీర జనులకెల్ల జ్ఞాన సుధలు దొరుకును అడ్డుగోడ లేని సమాజ మెచ్చట పరులును హృదయాంతరాల చెంతము సత్త మెచ్చట నిలుచును ఆస్వతంత స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా. గునికి పట్టు ఏదియో ధర్మ పదము మీరకొండ కర్మలచట జరుగును కర్మ పూర్ణ నిరత సిద్ధి గునికి పట్టు ఏదియో ధర్మ పదము మీరకొండ కర్మలచట జరుగును ధైర్య స్థైర్య సద్గుణాలు మెలగుతావు ఏదియో విమలశీల జన వికాస ప్రగతికి ఏది నిలయమో ఆస్వతంత స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా. ఇక్కడ ఉంటాయి చూడండి. ఏం పేరు? దినేష్ ఏదో నీ ఇష్టం, ఏం కావాలో కొనుక్కురా, నువ్వే చదవండి.
కొనుక్కోనే నేను ఇస్తాను. నేను మంచి బుక్ ఇస్తాను. మీరు కొనుక్కోలేని వాళ్ళకి నేను బుక్ ఇస్తాను. మీరు చదవాలని ఒక సంతకం ఆడొక్కారం నేను దేకడానికి నాకడానికి దేనికి అది ఒక సంతకం. మీరు బాగుపడడం మాకు కావాలి. మీ గౌరవం ఏ ఒక్కరం ఏం లేదు. మీ దండాలు వేస్ట్, మీ దండలు వేస్ట్, మీ శాలువాలు వేస్ట్, మీ సెల్ఫీలు వేస్ట్, సంతకాలు వేస్ట్. మీరు బాగుపడ్డం ఉందే. మీరు ఎవరి చేతిలో అన్యాయంగా చచ్చిపోకుండా ఉంటారు. కానీ అసలు మీ తీరు చూస్తే మాత్రం 10 నిమిషాల్లో లేపేస్తారు మిమ్మల్ని అందరూ. అంత రెడీగా ఉన్నారు మీరు. అంత వీక్గా ఉన్నారు, అంత ఫేక్గా ఉన్నారు. ఏం దృఢత్వం ఏం లేదు మీ దగ్గర. దృఢత్వం ఏమీ లేదు. జ్ఞానం అస్సలు లేదు. జీరోస్. జ్ఞానం లేదు కాబట్టి తెస్తే సంతకం పెడతాను. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. మనసు నిలకడలేదురా. అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అందరూ ఇలా మాయా. మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా. అన్నదమ్ములు ఆస్తి పాస్తులు అందరూ ఇలా మాయా. బంక మట్టి ఇల్లాలురా ఇది అగ్గి బుగ్గైపోవురా. నాది నీది అనుచున్నరుడా వాదులాడా బోకురా. బంక మట్టి ఇల్లాలురా ఇది అగ్గి బుగ్గైపోవురా. నాది నీది అనుచున్నరుడా వాదులాడా బోకురా. చంచలమ్మగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమి దేవులు మారురా. రాజు భేదాయనడి భేదం జీవముండే వరమురా. మట్టి మట్టి కలిసి ఎట్టి భేదము లేదురా. రాజు భేదాయనడి భేదం జీవముండే వరకురా. మట్టి మట్టి కలిసి ఎట్టి భేదము లేదురా. తత్వ మార్గము తెలియరా నీవు తప్పు తోవలు పోకురా. తత్వ మర్మము తెలియరా నీవు తప్పు తోవలు పోకురా. ఆత్మ యొక్కటి చావు లేక అంతటా విలువలురా. తత్వ మర్మము తెలియరా నీవు తప్పు తోవలు పోకురా. ఆత్మ యొక్కటి చావు లేక అంతటా విలువలురా. చంచలం మగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. చంచలం మగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా.
కీర్తన. ఈ తత్వం ఇది వాస్తవానికి ఈ తత్వాలు ఇది రచించింది వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పి మనకి నెట్లో ఉంది. వారు తత్వదర్శి. లోకానికి జరగబోయే విషయాన్ని సామాన్య భాషలో చెప్పి ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ సంపదలు శాశ్వతం కాదని చాలామంది సంస్కృతంలో గ్రాంధిక భాషలో చెప్పిన విషయాన్ని జనసామాన్య భాషలో చెప్పారు. అన్నమాచార్యుల వారు చెప్పారు, అదే కడప జిల్లాలో పుట్టి. అది కొంచెం సామాన్య స్థితికి shallow breathing. అన్నమయ్య కీర్తన కానీ లేదా సంగీత కానీ వినిపిస్తారని మేము కోరుకుంటున్నాము. మీరు ఎవరన్నా యోగవేమన సినిమా చూశారు లేదా నాకు తెలియదు, చూడకపోతే చూడండి. అందులో నాగయ్య గారు గ్రేట్ లెజెండ్. వారు చాలా అద్భుతంగా వారే సంగీతం, వారే దర్శకత్వం, వారే పాడారు, రాసిన కూడా వారేనేమో అద్భుతం. దొంగలకి బోధిస్తూ ఉంటారు. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. మేము మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని. హరే కృష్ణ. అది ఆపేయండి. జీవుడే. థ్యాంక్ యూ. మైక్ అబ్బాయి పేరేంటి? మైక్ సెట్ ఆయన పేరేంటి? త్రిమూర్తులు గారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మైక్ బాగోపోతే ఇక్కడ ఏం బాగున్నా, ఎంత సెట్టింగ్ వేసినా, ఎంత సిట్టింగ్ వచ్చినా ఉపకారం ఉండదు. హిట్టింగ్ అంతా ఆయన చేతిలోనే ఉంది. చాలా సంతోషం. ఒక మంత్రం చెప్పి నేను వెళ్తాను, అలసటగా ఉంది. ఇక్కడ పుస్తకాలు ఎవరికి ఫ్రీగా ఇవ్వట్లేదు, మేము కొనుక్కోలేం అన్న వాళ్ళకి ఇస్తాను, అడగండి అంతే. మా వల్ల కాదండి, చాలా పేదవాళ్ళం అన్నోళ్ళు చెప్పండి, ఇస్తాను. రైట్, ఖచ్చితంగా ఇస్తా. 1000 రూపాయలైనా ఇస్తా. కొనుక్కోగలిగిన వాళ్ళకి ఇవ్వాలి. అందరు మంత్రం చెప్పండి, నేను వెళ్తాను. రాఘవ ఏం చదువుతున్నావు? వెరీ గుడ్. నువ్వు చదవాలని ఆసక్తి ఉన్నవాడుగా? ఆ బుక్కే కాదు, నువ్వు ఇంకేం చదవాలన్నా నన్ను అడుగు, నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. నా నెంబర్ ఇందులో. మీలాంటి పిల్లలు బాగుండాలి. అలాగే ఎవరైనా స్పోర్ట్స్ మాకు ఆడాలనుంది కానీ మాకేమో సోర్స్ లేదు అనుకుంటే చెప్పండి. చదువు కానీ ఆటలు కానీ ఆడాలి, చదవాలి, కానీ మాకేం ఛాన్స్ లేదు అని మీకు ఇబ్బంది ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మన అభయ హిందూ సేన తరపున వాళ్ళకి మనం ఉపకారం చేద్దాం. ఓకే రైట్ అన్న. అందరూ మంత్రం చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే
చేదా ఓపికే లేదా ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, నీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, పుండరీక వరద గోవింద గోవింద. యాక్చువల్గా ఇవాళ పులుసు కానీ టిఫిన్ కానీ ఏం లేవు, జావ తాగి ఉన్నాను నేను. జావ తాగాను కానీ జావ గారిపోలేదు, అది గుర్తుపెట్టుకోండి. శివశంకరు ఆ గొర్రెల పేపర్లు వేయినా తీసుకురానా? రామ రామ రామానరే రాక్షస గుణములు పొమ్మనరే, శివ 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 నరే శివ కేశవులు సమమనరే. జై శ్రీరామ్. జై శ్రీ. మీకు ఇంకా బుక్లు కావాలంటే తెచ్చుకోండి డబ్బులు. ఎవరికైనా ఏ బుక్ అయినా కొనుక్కోలేని అన్న వాళ్ళు ఏ బుక్ అయినా తీసుకోండి, నేను పే చేస్తాను. మీరేం మొహమాట పడకండి. నేను మీ అబ్బాయి అనుకోండి, తమ్ముడు అనుకోండి, అన్నయ్య అనుకోండి, బాబాయ్ అనుకోండి, నాకు ఆ పుస్తకం చదవాలని ఉంది, నేను కొనుక్కోలేను. ఆ పుస్తకం నాకు చదవాలని ఉంది, కొనుక్కోలేను. ఆ బుక్ ఉంటే బాగుండి అనిపించింది, తెచ్చేసుకోండి, నేను డబ్బులు ఇస్తాను. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆ పుస్తకం 75లో కొనుక్కున్నానండి, ఢిల్లీలో నా దగ్గర ఉందన్నమాట. దేవాది దేవుడే శ్రీకృష్ణుడు, భగవతుడు, భగవద్గీత అప్పుడు 75 ఉండేది. ఢిల్లీలో ఇస్కాన్ మందిర్లో కొనుక్కున్నాను. సంతోషంగా చెప్తున్నారు. ఇప్పుడు 200, 300 అయినా ఊరికినా కూడా పంచిపెడుతున్నారు చాలా చోట్ల. భగవద్గీత అప్పుడులో 75కి ఇచ్చేవారు, ఇప్పుడు తిని కూడా ఇస్తున్నారు. 1975వ సంవత్సరం అని 82. హరే కృష్ణ వచ్చినా చూడకుండా చెప్పమ్మా, ఒకసారి చెప్పు. ఒకసారి చెప్పు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ గురుభ్యో నమః. భగవన్నామం
భక్తి తెప్పించింది అన్నారు స్వామి. కావు తాగున్నానని తప్పు చెప్పట్లేదు. భగవంతు నామం నాకు ఇంత శక్తినిచ్చింది, కోరిక లేకపోయినా ఇక్కడ తీసుకొచ్చింది. అది అర్థం వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చారమ్మా. ఎన్నో నారాయణ అనకూడదు. సుందర నారాయణ వెనక చెప్పు. నాన్న, ఈ ఇందాక చెప్పానే గొర్రెల పేపరు, ఎవరికైనా నాకు ప్రశ్నించే దమ్ముందండి, నా ఫోన్లో సిమ్ ఉందండి అంటే ఈ స్టిక్కర్ వెనకాల గమ్ము ఉంది, దమ్మున్న తీసుకోండి, ఈ గమ్ము ఉన్న స్టిక్కర్ని ఎక్కడైనా అంటించండి, లేదా గమ్మును ఉండండి. ఎందుకంటే మామూలుగా మనకు ఒక దుర్లక్షణం ఉంది, ఆ బేవర్స్ ఒకటిగా నాకోటి అని తీసుకుంటారు, తీసుకుని దారిలో పడేస్తారు. ఆ దరిద్ర లక్షణం మన వాళ్ళకి దండిగా ఉంది. ఆ బేవర్స్ లక్షణం ఉండడం వల్లే ఉచిత పథకాలు పెట్టారు. ఆ బేవర్స్ లక్షణం ఉండడం వల్లే క్రైస్తవులు బట్టలు గెట్లు తిండి అది ఇది అని ఎరవేస్తూ ఉంటారు. స్వాభిమానం లేదు కదా, సిగ్గుచారం. కాబట్టి దానికి న్యాయం చేయగలను అనుకున్నప్పుడు ఏదైనా తీసుకోవాలి, న్యాయం చేయడం చూసుకోవాలి. అది వివాహమైనా సరే శాస్త్రం చెప్పింది, నువ్వు బేర్ చేయగలిగితేనే చేయాలి. ఇంట్లో మా అమ్మ ఫోర్స్ చేసింది, మా నాయనమ్మ చచ్చిపోతా ఉంది అందుకని అలా ఏదో దాన్ని చంపకూడదు కదా నువ్వు. అర్థమైందని ఇది స్టిక్కరు, అక్కడ మీ నెంబరు, మీకు దమ్ము ఉంటే మీ నెంబరు లేదా నా నెంబర్ వేసేసి అంటిస్తాను అని తీసుకోండి. పబ్లిక్లో అంటించాలి, పబ్లిక్లో మీ నెంబర్ వేసి అంటిస్తాను తీసుకోండి. ఎక్కడైతే అండి, చర్చి దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర, ఎక్కడైనా ఉంటే అంటిస్తే మళ్ళీ కనెక్షన్ ఉండదు. మీకు దమ్ముంటే మీ నెంబరు లేదా నా నెంబరు. తీసుకోలేదు రెడ్డి వెళ్ళావా? వెనకాల ఉండవు, ఎక్కడే ఉన్నావు? వీళ్ళందరూ వినపడేలా చెప్పు. కాలేజ్ టైంలోనే మనం తెలుసుకున్నామండి. ఇలాగా ఏకంగా నా స్కూల్ కాలేజ్లో ప్రొఫెసరు జీసస్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అది కూడా 2015. ఆ టైంలోనే అనుకోకుండా రివర్స్ అవ్వడం, నాకేమో ఇది కరెక్టా కాదా అనిపించేది. అప్పట్లో ఇంతలా లేదండి ఇది 15 టైంలో. ఇప్పుడు బాగా విపరీతంగా పెరిగి నిజం అనిపించింది. మీ వీడియోస్ చూసాక నాకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది బాగా. ఈ లోపే నేను మా ఫ్రెండ్స్ని కాలేజ్ టైం నుంచే 2015 అప్పటి నుంచి నేను కొంచెం చూసుకుంటూ చేసి వచ్చా. అండ్ 6 months అవుతుంది, 1 year పైన అవుతుంది. ఇప్పుడు నా వైఫ్ కూడా ఫుల్ రియాలిటీలోకి వచ్చాను పూర్తిగా. చూసారా, ఇప్పుడు వీళ్ళు ఏదో జనరల్ హిందువులు అనుకోండి, రేపు పొద్దున వీళ్ళ పుట్టబోయే వాళ్ళు కూడా అలాంటి జనరల్గా అయిపోతారు. అయిపోతే ఏమవుతుంది, సూట్ కేసులో పార్సిల్ అయిపోతారు. కాబట్టి సమాజం పట్ల తన బాధ్యతని తన కాపాడుకోవడమే కాక తన స్నేహితుల్ని, తన భార్యని కూడా సెక్యులరిజం అనేటువంటి భూతం నుంచి రక్షించిన పవన్కి గట్టిగా చప్పట్లు కొడుతూ నూతన వధూవరుల్ని అభినందిస్తూ సీతారామచంద్రమూర్తి, పార్వతీ పరమేశ్వరులు వారిద్దరికి సత్సంతానాన్ని, ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర 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 హర. ఈ కార్యక్రమం గత 6 రోజులుగా వారాహి ట్రస్ట్ పేరు దీనికి
వరాహి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది. రేపు పూర్ణాహుతి ఎన్ని గంటలకి? ఉదయం 10 గంటలకి. వీళ్ళున్న వాళ్ళంతా మళ్ళీ కలుద్దాం. ఇలా చెయ్యాలి అని ఒక్కరికి పుడితే ఇంత మన కళ్ళ ముందుకు వస్తుంది. ఆ ఒక్కరు సతీష్ ఆచార్య గారు అంటే ఏదైనా మొదలు పెట్టినప్పుడు ఒక్కరితోనే మొదలవుతుంది. ఎవడనే ఏమన్నా అనుకుంటాడేమో, అసలు అనుకోకుండా ఎవడుంటాడు? అసలు ఆడెవడో ఏమో అనుకుంటే మనం ఎందుకు పని ఆపేయాలి? ఇప్పుడు సబ్జెక్టు లేని దరిద్ర మతాలు గట్టిగా మాట్లాడుతుంటే ఎవిడెన్స్, ఎథిక్స్, ఎపిక్స్ ఉన్న వాళ్ళు మనం ఎంత గట్టిగా మాట్లాడాలి? అవునా? ఆయన బొట్టు పెట్టారు, నేను బొట్టు పెట్టాను, ఆయన బొట్టు పెట్టాడు. దీని వెనకాల ఒక సైన్స్ ఉంది. యజ్ఞం చేస్తున్నారు నిండి హోమగుండాలు, దాని వెనకాల సైన్స్ ఉంది. మనమేమో ఏమీ తెలుసుకో. ఆడెవడో ఓ నాస్తిక కుక్క వాగాడని మనం కూడా వాగేస్తూ ఉంటాం. ఈ పూజలు ఏం చేయక్కర్లేదు, ఈ నవగ్రహాలు అదంతా ఉత్త ట్రాష్ అని ఎత్తుంటాడు. గెలీలి ఎప్పుడు కనిపెట్టే టెలిస్కోపు? 16th సెంచరీలో. మరి మన వాళ్ళు నవగ్రహాలు ఎప్పటి నుంచి పూజ చేస్తున్నారు? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి. అంటే గ్రహ నక్షత్రాల గురించి మనకి తెలుసుగా ముందే. కాబట్టి ప్రపంచాన్ని మనం బాధించలే, బోధించాం. ప్రపంచాన్ని బాధించిన బాడుగోగాలు మనకు బోధిస్తారా? అందుకని ఎవడైనా వచ్చి వాట్సాప్లో ఏమన్నా కలిగితే మీరు వాళ్ళకి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వక్కర్లే, ఒకే మాట చెప్పండి, నువ్వు కూడా మాకే పుట్టావు అని చెప్పండి. ఇందాక ఆడెవడో ఏదేదో వాగుతూ వాయిస్ పెట్టేశాడు. మరి నీ పేరు నాగేశ్వరరావురా, నువ్వు పుట్టింది మాకే. ఏదో పనికిమాల బుల్బుల్ బుక్కు, నీకు పేరు కూడా పెట్టలేని పోరంబోకి ఎండిపోయిన ఎడారి శవంగాడు నీకు పరలోకం ఎలా ఇస్తాడురా? మొరాలిటీ లేని రిలీజియాసిటీ దేనికి కదా? కాబట్టి ధర్మం కోసం కలుద్దాం, కలిసి నడుద్దాం, కలిసి నిలదిద్దాం. ఈ పచ్చని గోదావరి జిల్లాల్ని, ఈ గొప్ప ఆంధ్రప్రదేశ్ని, ఇంతకంటే గొప్ప భారతదేశాన్ని మనం రక్షించుకుందాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. పిల్లలకి గిఫ్ట్, ఆ తర్వాత నేను షిఫ్ట్. జీ చాలా సంతోషం, చాలా చక్కగా అద్భుతమైన వాతావరణం, మంచి కాలంలో చేశారు. చాలా ఇంతకుముందు చేశారా? ఎక్కడ చేశారు? ఆకేనా?